ఖుషి రా ఖుషి, ఈరోజు చాలా ఖుషిగా ఉన్నాను బావా. అరే మామా లొల్లి చేయకుండా ఖుషి ఏందో చెప్పరాదు. అదేరా బ్యాంక్ క్యాషియర్ లేడు, ఆయనకి శోభన ఏర్పాటు చేయాలంట. అడ్వాన్స్ కూడా తీసుకురాను బావా. ఇన్నాళ్ళకి నా కళ్ళు నెరవేరిపోతుంది. చిక్కి చక్క అచ్చక్క. అబ్బా బాగుందో, చాలా మంచి టేస్ట్ ఉందో మీకు. రండి సార్ కూర్చోండి. మీకే బుద్ధి జ్ఞానం ఉందా లేదా? కూర్చోడానికి వచ్చాను. బిజీ ఫుల్ బిజీయా సార్? నువ్వేంటే అంత యాంగ్జైటీ చూపిస్తున్నావు? శోభనం నాకు. ఆ మాటకు వస్తే ఈ నైటే కాదు, రేపు నైట్ వరకు డే అండ్ నైట్ ఫుల్ బిజీ. సార్ 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 నాదో చిన్న డౌట్. అడగవయ్యా. ఏం లేదు, అడగవయ్యా. అరగంట సాగదీస్తావంటే చెప్పు. కొంచెం శోభనం ఎలా ప్రారంభిస్తారో చెప్తారా సార్? ఏమయ్యా, నువ్వు నాకు శోభనం అరేంజ్ చేయడానికి వచ్చావా, శోభనం ఎలా జరుగుతుందో చూడడానికి వచ్చావా? ఈడియట్, బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు. రే ఫుల్ రే, ఎందుకురా సార్ అనవసరంగా డిస్టర్బ్ చేస్తావు? వెరీ గుడ్. చేసుకోక చాలా రోజుల తర్వాత శోభనం చేసుకుంటుంటాను. నువ్వు చాలా రోజుల తర్వాత సాగదీయక్కర్లేదు. ఆల్ ఆఫ్ యూ గెట్ అవుట్. అమ్మా అయ్యా అబ్బా. కొంచెం దగ్గరగా జరగండి. మొత్తం మీరే తాగుతారా? కొన్ని ఉంచండి. దగ్గరకి తీసుకోండి. త్వరగా స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలి? నాకేం తెలుసు? ఇందాకటి నుంచి నువ్వే వరుసగా చెప్తున్నాగా. అబ్బే నేను చెప్పలేదండి. మరి అయితే సెకండ్ వాయిస్ ఎవరిది? ఏమో, బ్రహ్మయ్య ఉంటది. పదండ్రా రూమ్ కు పోయి తానం చేద్దాం. సరే పద. ఏమైందిరా? తిరుపతి గారా? అమ్మని ఏమో ఎంత పని చేశాడు. ఒక్క నిమిషం అయితే క్యాషియర్ కొంప కొల్లేరవుద్ది. పదండ్రా. అమ్మో ఇప్పుడు ఎలాగా? వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఏమయ్యా, మీరు కడుపు కూడి తింటున్నారా, గడ్డి తింటున్నారా? శోభనం రోజు వచ్చి ఇంటి మీద పడతారా? అర్ధరాత్రి వచ్చి ఇంటి తలుపులు కొడతారా? ఏంటి మంచం కింద ఎదుగుతున్నారు? ఏం లేదు సార్, మా వాడు ఇక్కడ ఎక్కడ మిస్ అయ్యాడు, వెతుకుతున్నాం. రే వెతకడా. మీ వాడు మిస్ అయ్యాడా? వీడు ఇలాంటి ఏదో పని చేస్తాడని ముందే ఊహించాను. నా డౌటే నిజమైంది. లాగండ్రా లాగండ్రా బయటికి. అనుకున్నాను కానీ ఇంత చెత్త ఎదవని నేను అనుకోలేదు. ఇందాక బ్యాక్గ్రౌండ్ వాయిస్ వీడిదన్నమాట. పంపలు అంటుపోయేసా? వీడు తెల్లవారులు ఇక్కడే ఉండుంటే మన శోభనం శోకమయం అయ్యేదండి. పిచ్చి కుక్కని ఈడ్చిపోయినట్టు ఈడ్చిపోయారు వేధవనే. డోంట్ ఫియర్, ఐ యామ్ హియర్. దింపండ్రా రాస్కెల్, దింపండ్రా. ఏంట్రా నీ గోలా? చేసుకోక శోభనం చేసుకుంటే ఆ గదిలో నీకేం పనిరా? అసలు నీకు బుద్ధుందా? అయిపోయిందిరా బాబు, అయిపోయిందిరా. నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు బెస్ట్ పట్టిపోతావు. నీకు అసలు జీవితంలో శోభనమే కాదురా మోహనం. ఇదే నా శాపం.